చేస్తూ విపత్తుల శాఖని జిల్లా యంత్రాంగాల్ని అప్రమత్తం చేసింది. అయితే 19వ తేదీ నాటి సాయంత్రానికి అది దక్షిణ ఒడిశా దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తూ అలర్ట్ మెసేజెస్ ని జారీ చేసింది. ఇప్పటిదాకా చూసుకుంటే గనక ఏపీలో చాలా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దాదాపుగా 6 జిల్లాలకి రెడ్ అలర్ట్ ని జారీ చేశారు. మరొక 6 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేశారు. మరికొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్ ని కూడా జారీ చేశారు. అయితే నిన్న ఒక్కరోజే విశాఖపట్నంలో 15 సెంటీమీటర్ల వర్షపాతం పైబడి నమోదైంది. మిగిలిన చోట్ల దాదాపుగా 11 సెంటీమీటర్ల వర్షపాతం వరకు కూడా కురిసింది. అయితే ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు అటు రాయలసీమ జిల్లాల వరకు కూడా కృష్ణా, గుంటూరు, బాపట్ల, నంద్యాల, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, కోనసీమ, ఏలూరు, కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి, మన్యం, పార్వతీపురం ఈ జిల్లాలన్నింటిలోని కూడా విస్తారమైన వర్షాలు అయితే కురుస్తున్నాయి. అయితే తీరం దాటేటప్పుడు ఉత్తరాంధ్ర మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. మరోవైపు చూస్తే కనుక తీర ప్రాంతాలన్నీ కూడా అలజడిగా ఉంటున్నాయి. తీర ప్రాంతాల్లో అలల ఉధృతి కొనసాగుతుంది. సముద్రం చాలా రఫ్ గా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులకైతే మాత్రం మరొక 6 రోజుల పాటు మరి చేపల వేటకు వెళ్లవద్దని, చేపల వేట నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి అన్ని పోర్టుల్లోని కూడా కృష్ణపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, గంగవరం, విశాఖపట్నం ఈ అన్ని పోర్టుల్లోని కూడా 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది. ఈ వైపున చూసుకుంటే గనక మరోవైపు తీరం దాటేటప్పుడు అల్పపీడనం వాయుగుండంగా మారింది కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాల మీద ఎక్కువ ప్రభావం చూపించడంతో పాటు మరొక అల్పపీడనం కూడా ఏర్పడేదానికి అనుకూలమైన వాతావరణం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే దాని మీద స్పష్టత రావాలి అంటే మాత్రం ఇంకో మరికొంత సమయం పట్టే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. ఏదేమైనా వారం రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల, మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు మరికొన్ని చోట్ల పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అలాగే జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. ఈ రోజు విశాఖపట్నంలో అన్ని విద్యా సంస్థలకి కూడా సెలవులు మంజూరు చేయడం జరిగింది. ఎందుకనంటే మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లాలతో పాటు ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల వరకు ఏపీ వ్యాప్తంగా కూడా విస్తారమైన వర్షాలు ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఈ రోజు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలలకి కూడా సెలవుని ప్రకటించారు. అలాగే కలెక్టరేట్స్ లో టోల్ ఫ్రీ నెంబర్స్ ని, కంట్రోల్ రూమ్స్ ని కూడా ఏర్పాటు చేసి సహాయక చర్యల కోసం అధికారులంతా కూడా సన్నద్ధమై ఉన్నారు. ఇటు విపత్తుల శాఖ నుంచి కూడా ఏవైతే సహాయక చర్యలు ప్రజలకు అందాలి, అలాగే ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అటు విద్యుత్ శాఖను కానీ ఇవన్నీ శాఖల్ని కూడా సమన్వయపరుస్తూ అలర్ట్ చేస్తూ విపత్తుల శాఖ మంత్రి వంగలపూడి అనిత కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ అధికారులని మరి సమాయత్తం చేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక రైన్ అలర్ట్స్ భారీగానే ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని మొత్తం అన్ని శాఖల నుంచి అధికారులు అయితే సూచిస్తున్నారు.